ఒక అమూల్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం ప్రియులరా. పరలోకమునకు ఎత్తబడుటకు సిద్ధపాటు. పోయిన వారము ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాను. అదే అంశం మీద ఈరోజు రానున్న వారాలు కూడా నేను కొన్ని అతి ప్రాముఖ్యమైన సందేశాలు ఇవ్వనై ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. విన్న సందేశాన్ని పాటించడానికి ప్రయత్నము చేయండి. ఎందుకు? వాక్యానుసారంగా జీవించే వారే ఎత్తబడతారు. ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను ప్రియులరా, చాలా మంది తప్పుడు బోధకులు ఏవైతే క్రైస్తవ జీవితములో ప్రాముఖ్యమో అవి వదిలేస్తున్నారు. ఏవైతే ప్రాముఖ్యము కావో వాటిని ఎక్కువగా బోధిస్తున్నారు, ఆ పనులే చేస్తున్నారు. దీనిలో సైతాను కుట్ర ఉన్నది. ఏంటంట? విశ్వాసులు వాక్యానుసారముగా జీవించకుండా వారిని మార్గము మళ్ళిస్తే ఎత్తబడే సంఘములో ఉండకుండా విడిచిపెట్టబడతారు. యేసు ప్రభు అకస్మాత్తుగా ఈరోజే వస్తే ఎంతమంది వాక్యానుసారముగా సిద్ధపడిన వారు ఉంటారు? రక్షణ జీవితములో అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది ఏ క్షణానైనా యేసు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షమైతే ఎత్తబడే సంఘములో ఉండుటకు వాక్యానుసారముగా సిద్ధపడుట. యేసు ప్రభు ఎన్నో అమూల్యమైన బోధలు చేశారు. ఎంతో చక్కని ఉపమానాలు కూడా బోధించారు. వాటిలో ఒకటి మీ బైబిల్స్లో తీసి పెట్టండి. మత్తయి సువార్త 25 1 నుండి 13 వచనాలు. ఇది యేసు ప్రభు రాకడకు సంబంధించిన ఉపమానం. ఇక్కడ 10 మంది కన్యకులు అనంటే 10 మంది పెండ్లి కుమార్తెలు అన్నమాట. మరి పెండ్లి కుమార్తెలు దేనికి సాదృశ్యముగా ఉన్నది? రక్షణ పొందిన క్రీస్తు సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. పెండ్లి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు అకస్మాత్తుగా రానయ్యున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారు. యేసు ప్రభు పెండ్లి కుమారుడు అకస్మాత్తుగా వచ్చాడు. అంటే ఈ ఉపమానాన్ని బట్టి అందులో 5 మంది బుద్ధి కలిగిన వారు వారి దివిటీల్లో వెలుగు ఉన్నదంటే సిద్ధపడ్డారు గనుక వారు ఎత్తబడ్డారు. చూడండి దేవుని వాక్యం, మత్తయి సువార్త 25 10 వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. బ్యూటిఫుల్. 5 మంది వాక్యానుసారంగా సిద్ధపడ్డారు. ఆ వాక్యం అన్న వెలుగు వారి జీవితంలో కనబడుతున్నది. పెండ్లి కుమారుడు అకస్మాత్తుగా వచ్చాడు. వారు ఎత్తబడ్డారు. పెండ్లి విందుకు కొనిపోబడ్డారంటే పరలోకములో గొర్రెపిల్ల వివాహము, ఆ తర్వాత పరలోకములో నిత్య జీవం. అయితే 5 మంది బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. వారికేమైందో చదువుతున్నాను వినండి. 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడగగా అతడు, మిమ్మును నేనెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. బుద్ధి లేని కన్యకులు వాక్యానుసారంగా సిద్ధపడలే. వారి జీవితాల్లో వెలుగు లేదు, చీకటున్నది. అంటే పాపం, లోకం, వ్యామోహం, ధనమోషం, ఈ లోకములో ఉన్న ఆశీర్వాదాల కోసం ప్రాకులాడే ఆ బ్రతుకులు, చీకటి బ్రతుకులు. ఏమైంది? వారు కూడా తలుపు తట్టారు, కానీ యేసు ప్రభు తలుపు తెరిసన్నారు, మీరెవరో నేను ఎరుగను. అంటే వాక్యానుసారంగా సిద్ధపడే వారినే ఆయన ఎరుగుతారు, వారినే ఎత్తుకుంటారు. వాక్యానుసారముగా సిద్ధపడకుండా ఇంకా రకరకాల ఈ లోక సంబంధమైన చీకటిలోనే కొనసాగుతూ చీకటి వారి జీవితాల్లో ఉంటే యేసు ప్రభు సూటిగా చెప్పే మాట, మీరెవరో నేను ఎరుగను. యేసు ప్రభు చెప్పిన మాట గమనిద్దాం ప్రియులరా. ఆయన వచ్చే టైం మనకు తెలియదు గనక మెలకువగా ఉండాలి. అంటే వెలుగు ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ రోజుల్లో మళ్ళీ నేను చెప్తున్నాను, నాకు చాలా బాధ. తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. వారు వాక్యం చెప్పటంలే, వాక్యములో తప్పులు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు.
విశ్వాసులను తప్పుడు మార్గములో, తప్పుడు బోధల్లో నడిపిస్తున్నారు. మరి వీరు చీకటిలో ఉన్నవారు, వారిని అనుసరించేవారు కూడా చీకటిలో కొనసాగుతున్నవారే. ఈ రోజు ఒకవేళ ప్రభు అకస్మాత్తుగా వస్తే, వినండి ప్రియులరా, ఆ చీకటిలో కొనసాగుతున్న బోధకులు అనండి, వారిని అనుసరించే విశ్వాసులు అనండి, యేసు ప్రభు వారిని చూసి అంటారు, మీరెవరో నేను ఎరుగును. చాలా జాగ్రత్త. మనం ఎవరి బోధ వింటామో ఆ బోధలాగే మన జీవితాలు ఉంటాయి. తప్పుడు బోధలైతే తప్పుడు జీవితాలు, కరెక్ట్ బోధలైతే కరెక్ట్ జీవితాలు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ఏ టైంలో ప్రభు వచ్చినా మెలకువగా ఉండాలి, వాక్యానుసారముగా జీవించాలి. పోయిన వారం వాక్యానుసారముగా జీవించడం అంటే మన మొదటి ప్రేమనంటే యేసు ప్రభు పట్ల మనము ప్రథమ స్థానం, ప్రథమ ప్రేమ కలిగి ఉండి ఏ రకంగా ఈ లోకములో బ్రతికినంత కాలం యేసు ప్రభువుని ఎలాగా ప్రేమించాలో చెప్పుకున్నాం. ఈరోజు మరొక అద్భుతమైన సత్యాన్ని మనం చూద్దాం. పరలోకమునకు ఎత్తబడుటకు సిద్ధపాటు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మీ బైబిల్స్లో తెరిచి పెట్టండి. నేను చాలా విషయాలు ఆ పాఠ్య భాగములో నుండి మీకు బోధించనున్నాను. యేసు ప్రభు యోహాను ద్వారా పెర్గెము సంఘానికి ఇచ్చిన కొన్ని హెచ్చరికలు. ఆ పెర్గెము సంఘం యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికలు వింటదా? బ్రతికిపోద్ది. వినది కదా, ఎత్తబడే సంఘములో ఉండదు. ఈనాడు కూడా పెర్గెములాగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. పెర్గెములాగా ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభు ఇచ్చిన ఆ హెచ్చరికలు సంఘమైనను విశ్వాసులైనను ఒకవేళ వినకుండా అవిధేయత చూపిస్తే వారు కూడా ఎత్తబడరు. రండి ముందుకెళ్దాం ప్రియులరా. పెర్గెము సంఘములో ఒక మంచి లక్షణము కనబడుతున్నది. అదేంటంటే శ్రమల్లో విశ్వాసాన్ని వారు కోల్పోలేదు. మంచి మాట. ఆ హెచ్చరిక కూడా ముందుగానే చూసేద్దాం. నిజంగా ఈనాడు రక్షణలో ఉన్న వారు కొన్ని శ్రమలు అనుభవించడం అన్నది వాక్యానుసారం. నా విజ్ఞాపన ప్రియులరా, ఎన్ని శ్రమలు వచ్చినా, అగ్ని వంటి శ్రమలు వచ్చినా యేసు ప్రభువును మాత్రము వదలకండి. చివరిదాకా ఆయనకు మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఎత్తబడే సంఘములో ఉంటాం. సరే, ఈ పెర్గెము సంఘములో యేసు ప్రభు 3 భయంకరమైన హెచ్చరికలు ఇచ్చారు. ఆ పెర్గెము సంఘానికి ఎలాంటి హెచ్చరిక ఇచ్చారో చూద్దాం. 16, 17 వచనాలు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. 17వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. ఈ వచనాల్లో 2 రకాల హెచ్చరికలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే పెర్గెము సంఘాన్ని తప్పుడు త్రోవ పట్టిస్తున్నారో అంటే అబద్ధ బోధకులు, వారిని నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధము చేస్తాను. ఆనాడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది ప్రభు వచ్చినప్పుడు. ఈనాడు యేసు ప్రభు సంఘాన్ని అబద్ధ బోధకులు గలిబిలి చేస్తున్నారు ప్రియులరా, తప్పుడు బోధలు చేస్తున్నారు. మరి వారిని గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ హెచ్చరిక, నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత వారితో యుద్ధము చేస్తానంటే యేసు ప్రభు ఆ ఖడ్గముతో యుద్ధం చేస్తే ఎవరు బ్రతకరు, తిన్నగా నరకానికి వెళ్తారు. నంబర్ 2, సంఘానికి జయించువానికి మరుగైన మన్నా. ఈ తప్పుడు బోధకులను మీరు జయించాలి. వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారి తప్పుడు బోధలు వినకూడదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి వారి మార్గములో మీరు కూడా నడిస్తే మరుగైన మన్నా తినరు, మీరు జయించిన వారు అవ్వరు, మీరు మీ రక్షణ యాత్రలో ఓడిపోయిన వారు అవుతారు. గనుక మరుగైన మన్నా అంటే పరలోకములో నిత్య జీవాన్ని పొందరు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. రక్షణతో ఎవరు దయచేసి చెలగాటమాడొద్దు. మరణము ఎప్పుడు ఎవరికి ఎక్కడొస్తుందో తెలీదు. ఆ మరణం వచ్చే టైంకి సిద్ధపడి ఉండాలి, కరెక్ట్ బోధలో ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు గమనించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి. అప్పుడే
ఆయన పరలోకానికి ఎత్తుకుంటారు. లేకపోతే బుద్ధి లేని కన్యకలతో చెప్పారు కదా, మీరెవరో నేను ఎరుగను, రండి ముందుకెళ్దాం. పెర్గము సంఘానికి యేసు ప్రభు 3 హెచ్చరికలు ఇచ్చారు. మొదటి చూద్దాం, 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును. 2 ఒకటే. సందర్భాన్ని వివరిస్తున్నాను వినండి. బైబిలు వ్యాఖ్యానించినప్పుడు ప్రియులరా, దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ బైబిలు వాక్యాల్లో ఒక చక్కని సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని ఎక్సిజీసిస్ అంటాం, దీన్ని థియాలజీలో హెర్మన్యూటిక్స్ అంటాం. థియాలజీలో కొన్ని మంచి సూత్రాలు వాడి ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని బయటికి లాగాల. ఈ రోజుల్లో ఏమైపోతుంది, వాక్యములో ఉన్న సత్యం చెప్పకుండా ఆ వాక్యాన్ని వాడుకొని వారు చెప్పాలన్న సత్యము ఆ వాక్యములో పెట్టి ఆ వాక్యములో నుండి వస్తున్నట్టుగా బోధిస్తున్నారు. దీనికన్నా బోధలో పాపం అంటూ మరొకటి ఉండదు. నేను చాలా జాగ్రత్తగా చాలా మంది బోధలు గమనిస్తాను. ప్రసంగం చేస్తే పేగులు లెక్క పెడతా, అంత సామర్థ్యం ప్రభువు నాకు ఇచ్చారు. వాక్యములో ఉన్న సత్యము చెప్పకుండా వారు చెప్పాలన్న సత్యం ఎప్పుడు చూసినా ఏ వాక్యం తీసినా అందులోంచి ఆశీర్వాదాలు చెప్పాలి. దీనికన్నా బోధలో పాపం అంటూ ఇంకోటి ఉండదు. ఇక్కడ విగ్రహములకు అర్పించిన వాటిని నీవు తింటున్నావంటే కరెక్ట్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇస్తున్నాను, మీరు చూడండి. ఆ సందర్భము మనకు 13వ వచనంలో దొరుకుతుంది. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఇక్కడ సాక్షాత్తు సాతాను కాపురం ఉండడం కాదు. కాంటెక్స్ట్ తెలియనోడు అలా బోధిస్తాడు. కానీ కాంటెక్స్ట్ తెలిస్తే ఏమిటి సాతాను కాపురం ఉన్న ఈ స్థలం హిస్టారికల్ ఏమైపోయిందంటే ప్రియులరా, ఆనాడు పెర్గము సంఘము ఆ రోమా అధిపతి సీజరు ద్వారా భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నది. ఇక్కడ యోహాను ప్రస్తావిస్తున్నది ఎవరి సైతాను? సీజర్. ఈ సీజర్ ఏం చేశాడనంటే సాక్షాత్తు తనకంటూ ఒక దేవాలయాన్ని కట్టించుకున్నాడు. కట్టించుకొని తన రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఆ దేవాలయంలో ఉన్న సీజర్ విగ్రహాన్ని పూజించాలి, దానికి బలులు అర్పించాలి. ఆ బలులు అర్పించినవి వారు తినాలి. ఇదనమాట. బలులు అర్పించిన వాటిని నీవు తింటున్నావనంటే ఇది మామూలు లోకములో జరుగుతున్న విగ్రహారాధన కాదు, ఇది సీజర్కు సంబంధించింది. మరి ఆనాడు ఆ సంఘములో చాలామంది సీజర్ అన్నాడు, మీరు నాకు మొక్కకపోతే చంపేస్తానన్నాడు. అలా చాలామందిని చంపేస్తున్నాడు. అందుకే విశ్వాసులు ఏం చేశారనంటే ప్రాణం పోగొట్టుకోవడం కన్నా సీజర్ను మొక్కి ఆరాధన చేసి సీజర్కి అర్పించింది తింటే బ్రతికిపోతాము కదా అని చాలామంది యేసు ప్రభువును ఆరాధన చేయడం మానేసి సీజర్ను ఆరాధన చేయడం ప్రారంభించారు. అదన్నమాట. మీరు విగ్రహారాధన చేస్తున్నారు, సీజర్కు అర్పించి మీరు తింటున్నారు. ఇంకా దీనికన్నా మహాపాపం ఇంకోటి లేదు, అపచారము లేదు. వాస్తవానికి పెర్గెం అంటే ప్రియులరా యేసు ప్రభువునకు ప్రధానమైనదని, యేసు ప్రభు పెండ్లి కుమార్తె అని అర్థం గ్రీకులో పెర్గెము అంటే. యేసు ప్రభు పెండ్లి కుమార్తె అని నువ్వు పేరు పెట్టుకున్నావు, యేసు ప్రభు భార్య అవ్వబోతూ ఉన్నావు. మరి నువ్వు పెండ్లి కుమారుడైన యేసు ప్రభువుకు అంకితం కాకుండా ఆయన్ని ఆరాధన చేయకుండా నీవు సీజర్ను ఆరాధన చేస్తే నువ్వు ఆధ్యాత్మిక వ్యభిచారము చేస్తున్నావు, స్పిరిచువల్ అడల్టరీ. గనుక నాకు అంకితము కాకుండా నన్ను ఆరాధన చేయకుండా మీరు ఎవరిని ఆరాధన చేసినా అది ఆధ్యాత్మిక వ్యభిచారము. గనుక ఎత్తబడే సంఘములో ఉండరు. అది ప్రాబ్లం అక్కడ. ఆనాడు చరిత్రాత్మకంగా మనము గ్రహిస్తున్న ఈ సత్యము ఆధునిక మన సంఘాలకు విశ్వాసులకు అన్వయించి చెప్పుకోవాలంటే ప్రియులరా ఉన్నది ఉన్నట్టుగా అలాగే జరుగుతున్నది. 2 విషయాలు చెప్తున్నాను వినండి. ఒకటి, చాలామంది రక్షణ పొందినవారు యేసు ప్రభువునకు అంకితము కాకుండా ఆయనకే జీవితములో ప్రథమ స్థానం ఇవ్వకుండా
ఆయన్నే వెంబడించకుండా, ఆయన్నే ప్రేమించకుండా, ఆయన్నే సేవించకుండా యేసు ప్రభువును విసర్జించి, వినండి, చాలామంది ఈ లోక సంబంధమైన వాటిని ఆరాధన చేస్తున్నారు. డబ్బనండి, పేరనండి, వస్తువులనండి, ఆశీర్వాదాలనండి, చివరికి స్వస్థతలు కూడా అనండి. ఏమైపోతున్నది ఇక్కడ? యేసు ప్రభు రీప్లేస్ అయిపోయినారు. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాల్సింది వదిలేసి లోకములో ఉన్న వాటన్నిటి కోసం ఇస్తే ఆయన ఏమంటారు? ఓ సంఘమా, నువ్వు నా పెళ్లి కూతురువు గనుక పెళ్లి కుమారుడైన నాకు నీవు ప్రథమ స్థానాన్ని, ప్రాముఖ్యతను అంకితము కాకపోతే నా పెళ్లి కుమార్తెగా నేను ఎలాగ యాక్సెప్ట్ చేస్తాను? ఎలా పరలోకం తీసుకొని నీతో పెళ్ళాడతాను నేను? సారీ. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. యేసు ప్రభువు తప్ప మనం దేన్ని ఆరాధన చేసిన, ఆరాధన అంటే అంకితం, ఆరాధన అంటే సమర్పణ, ఆరాధన అంటే ఒక దానికి బానిస అయిపోవడం. మనము దేనికి అంకితమైనా, దేనికి బానిసైపోయినా 24 గంటలు ఏది మన ధ్యాస ఉంటుందో అదే మన విగ్రహం. అట్టివారు ఎత్తబడరు. యేసు ప్రభువు మన ధ్యాస అయి ఉండాలి. ఈ రోజుల్లో మరొక విగ్రహారాధన కనిపిస్తున్నది. బలులు అర్పించినది తిండం కనిపిస్తుంది. అదెవరో తెలుసా? తప్పుడు బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరేమైపోతున్నారు? యేసు ప్రభువును రీప్లేస్ చేసేసారు. ఎప్పుడు చూసినా వారి మాటే, ఎవరి నోటి మీద చూసినా వారి మాటే. ఈ రోజుల్లో యేసు ప్రభు చర్చికి వెళ్తున్నానని చెప్పడంలే, ఫలానా వారి చర్చికి వెళ్తున్నాను అంటున్నారు. అంటే అర్థం ఏంటనమాట? రీప్లేస్డ్. అది యేసు ప్రభు చర్చి కాదు, ఫలానా వ్యక్తి చర్చి. ఎంత భయంకరమైన సంగతి ప్రియులారా! ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు యేసు ప్రభువును రీప్లేస్ చేసి పడేశారు. కొన్ని స్థలాల్లో నాకు వింటే ఒక రకంగా బాధ కలుగుద్ది, చాలా ఆవేశము కలుగుద్ది. సేవకుల్ని మమ్మీ డాడీ, బైబిల్లో ఉన్నది తెలుసా ఎవరిని తండ్రి అని పిలవద్దని? వాని విశ్వాసులకు తెలియదు. పిలిపించుకునేవారు మమ్మీ డాడీ అని ఎలా పిలిపించుకుంటారు? అంటే వారికి కూడా వాక్యం తెలియదు. వాక్యం తెలియనప్పుడు నువ్వేం బోధిస్తున్నావు? మమ్మీ డాడీ ఇలా చేశారు, మమ్మీ డాడీ స్వస్థపరిచారు, మమ్మీ డాడీ ఇలా చేశారు, అందుకే నేను ఇలాగున్నాను. యేసు ప్రభు లేరు అక్కడ. ఇంకోటి, ఫలానా వారు ప్రార్థించగా నాకు స్వస్థతలు కలిగాయి, ఫలానా వారు ప్రార్థించగా నాకు ఆశీర్వాదాలు వచ్చాయి. యేసు ప్రభు లేరు అక్కడ. చూస్తున్నారా? ఉన్నది సాక్షాత్తు ఉన్నది ఉన్నట్టుగా సైతాను ఆనాడు ఏం చేశాడో ఇది అదే చేస్తున్నాడు. ఏ సేవకుడైనా తాను తగ్గకుండా, యేసు ప్రభువును హెచ్చించకుండా ఉంటే ఆ వ్యక్తి కూడా సీజరే. ఆ వ్యక్తిని వెంబడించేవారు కూడా విగ్రహాలకు అర్పించినవే తింటున్నారు. వారు వారి జీవితంలో వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ యేసు ప్రభు కాదు. వారు కూడా ఎత్తబడరు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మనిషికి ప్రాధాన్యత ఇవ్వద్దు, యేసు ప్రభువుకు తప్ప. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని సేవకులరా. మన గొప్పతనం మనకు అక్కర్లే, అందరూ మన దగ్గరికే రావాలి అన్న తపన కూడా అక్కర్లే. మన తపన యేసు ప్రభు చిత్తము చేయడము, ఆయన సేవ, ఆయన వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించడం. మనుషుల్ని రాబట్టుకోవడానికి యేసు ప్రభు చెప్పింది వదిలేసి మనుషులు ఏదైతే ఇష్టపడుతున్నారో దురద చెవుల్లాగా ఎప్పుడు కూడా వారికి కావలసినవే చెప్తే నా దగ్గరికి వస్తారని ఎప్పుడు కూడా వారికి కావలసినవే చెప్తే అట్టి బోధకులు కూడా సీజర్లే. మర్చిపోవద్దు. విశ్వాసులకు ఒక విజ్ఞాపన, ఈ సీజర్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని నేను మనవి చేస్తున్నాను. ఏ సేవకుడైతే యేసు ప్రభువుని హెచ్చిస్తాడో, తాను తగ్గి ఉంటాడో ఆ సేవకుల దగ్గరికే వెళ్ళండి. అప్పుడే విగ్రహారాధన చేయకుండా ఉంటారు. విగ్రహములకు బలి అర్పించింది తినకుండా కూడా మీరు ఉంటారు.